నమస్కారం సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో పిల్లల్లో జలుబు దగ్గు ఎంతకు తగ్గటం లేదా? రోగ నిరోధకతను తగ్గించే అలవాట్లు ఇవే. చలికాలంలో తరచూ గొంతు నొప్పి వేధిస్తోందా? కంటి చూపును కబలించే గ్లకోమా. ఇంకా హెల్త్ టిప్. పిల్లలకు తరచూ జలుబు చేయటం మామూలే. ఆ జలుబు కూడా త్వరగానే తగ్గిపోతూ ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో జలుబు ఎంతకీ తగ్గకుండా పిల్లల్ని వేధిస్తుంటుంది. జలుబుకు దగ్గు కూడా తోడవుతూ ఉంటుంది. ఊపిరిని కష్టంగా తీసుకుంటూ ఉంటారు. జలుబుతో పాటు ఇలాంటి లక్షణాలు కనిపించడాన్ని డాక్టర్లు బ్రాంకియోలైటిస్గా పిలుస్తారు. జలుబు, దగ్గు, ఆయాసం వంటి లక్షణాలతో వేధించే బ్రాంకియోలైటిస్ గురించిన పూర్తి వివరాలని ఇప్పుడు తెలుసుకుందాం. పిల్లలకు తరచుగా జలుబు చేయటం, ఆపై దగ్గుతో బాధపడటం మామూలే కావచ్చు. కానీ అవి ఎంతకీ తగ్గకుండా వేధిస్తుంటే, జలుబు దగ్గుకు తోడుగా ఆయాసం కూడా జత కలిస్తే, చంటి పిల్లల్లో కనిపించే ఈ రకమైన బాధల్ని డాక్టర్లు బ్రాంకియోలైటిస్గా పిలుస్తారు. బ్రాంకియోలైటిస్ అర్థం చేసుకోవాలంటే ముందుగా మన శ్వాస వ్యవస్థను ఒకసారి పరిశీలించాలి. మన శ్వాస వ్యవస్థ ముక్కు నుంచి మొదలై నోరు, గొంతు, స్వరపేటిక, ఆ తర్వాత ట్రేకియా, బ్రాంకైల్ అనే వాయునాళాలు, చివరగా ఊపిరితిత్తులు ఇలా ఉంటుంది. చెట్టుకొమ్మల మాదిరిగా విస్తరించి ఉండే బ్రాంకై వాయునాళాల ద్వారా మనం పీల్చిన గాలి ఊపిరితిత్తులకు చేరుతుంది. ఈ వాయునాళాలకు ఇన్ఫెక్షన్ సోకినప్పుడు శ్వాసనాళాలకు వాపు వచ్చి ఎరుపుదనంలోకి మారటాన్నే బ్రాంకియోలైటిస్ అంటారు. సీరియస్ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్లో పిల్లల్లో, అతి ముఖ్యంగా చిన్న పిల్లల్లో వచ్చే కండిషన్ బ్రాంకియోలైటిస్ అని అంటాం. అంటే బ్రాంకియోల్స్ మన లంగ్స్కి వెళ్ళి ద్వారంలో చిన్న బ్రాంకియోల్స్ అది ఇన్ఫ్లేమ్ అవుతాయి అన్నమాట. దాన్నే బ్రాంకియోలైటిస్. ఇది కామనెస్ట్ రెస్పిరేటరీ ప్రాబ్లం చిన్నపిల్లల్లో. ముఖ్యంగా నెలల పిల్లల్లో చాలా ఎక్కువ అండి. అలా 2 years వరకు కూడా ఉండొచ్చు. 3rd year పిల్లలకు కూడా రావచ్చు. బట్ వెరీ హై ఇన్సిడెన్స్ బిట్వీన్ 2 to 3 months to 9 months. కామనెస్ట్ లోయర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ ఈ సీజన్లో, ముఖ్యంగా ఈ సెప్టెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు చూస్తే కామనెస్ట్ ఇన్ఫెక్షన్ ఈజ్ బ్రాంకియోలైటిస్. ఈ బ్రాంకియోల్స్ ఇన్ఫ్లేమ్ అవుతాయి. ఎందువలన అవుతాయండి? ఇది ఒక ఇన్ఫెక్షన్, వైరసెస్ వలన. రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరస్ వలన మోస్ట్ కామనెస్ట్. అదేవిధంగా ఇతర వైరసెస్ వలన కూడా అవ్వచ్చు. ఎడినో వైరస్ వలన అవ్వచ్చు, ఇన్ఫ్లుయెంజా వైరస్ వలన అవ్వచ్చు, కొన్నిసార్లు నిమోనియా వలన, బ్యాక్టీరియల్ నిమోనియా వలన కూడా రావచ్చు. బట్ మెజారిటీ ఆఫ్ ఇట్స్ వైరసెస్. ఈ పిల్లల్లో ఈ ఎయిర్వేస్ చాలా నేరోగా ఉండటం వలన, ఆ ఇన్ఫ్లమేషన్ రావటం వలన ఏమవుతుందంటే అక్కడ మ్యూకస్ ఫామ్ అవుతుంది. ఈ మ్యూకస్ వాళ్ళు బయటికి తీయలేక, ఇది లోపలికి కూడా డిజాల్వ్ అవ్వలేకపోవటం వలన వాళ్ళ బ్రీదింగ్ ప్రాబ్లం మొదలవుతుంది. వాళ్ళకి కాఫ్తో మొదలవుతుంది. కోల్డ్ కూడా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మైల్డ్ ఫీవర్, మైల్డ్ కేసెస్. కొంతమందిలో చాలా ఎక్కువ దగ్గు, ఆయాసం, వాళ్ళు బ్రీత్ కూడా చేయలేని పరిస్థితి రావచ్చు. అది కొద్దిగా సీరియస్. ఇంకా బ్రెత్లెస్నెస్ ఉంటే వాళ్ళు ఇరిటబుల్, అన్కాన్షియస్, బ్లూ అయిపోయడం కూడా జరుగుతుంది. మైల్డ్ సిమ్టమ్స్ నుంచి ఇది ఆల్మోస్ట్ లైఫ్ థ్రెటనింగ్ సిమ్టమ్స్ వరకు కూడా ప్రజెంట్ చేయొచ్చు బ్రాంకియోలైటిస్ అనే డిసీజ్. శ్వాసనాళాల్లో వాపు ఉన్నప్పుడు ఆ వాపు మూలంగా శ్వాసనాళాల లోపలి భాగంలో చోటు తగ్గుతుంది. దీంతో సరిపడినంత గాలి సరఫరా కాదు. ఫలితంగా పిల్లలు తేలికగా శ్వాస తీసుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. శ్వాస తీసుకుంటున్నప్పుడు పిల్లి కూతల్లాగా శబ్దాలు వస్తూ ఉంటాయి. శ్వాస కష్టాలతో పాటు పిల్లలకు ఎప్పుడూ ముక్కు కారుతూ ఉంటుంది. పొడి దగ్గుతో బాధపడుతూ ఉంటారు. చూడటానికి నీరసంగా, నిస్త్రాణగా కనిపిస్తూ ఉంటారు. గొంతులో నొప్పి అని చెబుతూ ఉంటారు. ఒళ్ళు వెచ్చగా మారి కొద్దిపాటి జ్వరం కూడా వస్తూ ఉంటుంది. ఒళ్ళు నొప్పులు ఉంటాయి. బ్రాంకియోలైటిస్ మొదలైన తొలినాళ్లలో కఫం తెల్లగా ఉంటుంది. వ్యాధి ముదురుతున్న కొద్దీ కఫం పసుపు లేదా ఆకుపచ్చ రంగులోకి మారుతూ ఉంటుంది. పిల్లల్లో బ్రాంకియోలైటిస్ వైరస్ ఇన్ఫెక్షన్లు, చల్లగాలి, వాతావరణ కాలుష్యం, ఎలర్జీలు ఇలా చాలా కారణాలే కనిపిస్తాయని చెప్తారు డాక్టర్లు. సింపుల్ విధానాలతోనే మనం బ్రాంకియోలైటిస్ని డయాగ్నోస్ చేయొచ్చు. కొన్ని సందర్భాల్లో ఈ మ్యూకస్ని మనం టెస్ట్ చేయడం జరుగుతుందంటే వైరస్ని కూడా మనం టెస్ట్ చేస్తున్నాం. అప్పుడు ఇట్ ఈస్ డన్ వెరీ ఫ్రీక్వెంట్గా, చాలా కామన్గా మనం ఈ వైరస్ టెస్ట్ చేయడం కూడా జరుగుతుంది. ఆ వైరస్ని కూడా
ఉందని మనం నిర్ధారించవచ్చు. ఏ వైరస్ వల్ల వచ్చిందని కూడా మనం నిర్ధారించవచ్చు. ఈ ఎక్స్రే వలన బ్రాంకియోలైటిస్ కన్ఫర్మ్ చేసుకుని అదేవిధంగా ఏ వైరస్ వలన వచ్చిందని మనం నిర్ధారించుకున్న తర్వాత వాళ్ళకి దేర్ ఆర్ స్పెసిఫిక్ ట్రీట్మెంట్ గైడ్లైన్స్. వాళ్ళ శాచురేషన్ బట్టి ఎలా ట్రీట్ చేయాలి, వాళ్ళకి అవసరం హాస్పిటల్లో అవసరం ఉందా లేదా, వాళ్ళు అడ్మిట్ చేయొచ్చా లేదా ఓపీడీ ద్వారానే ట్రీట్మెంట్ చేయొచ్చా అని మనం నిర్ధారించుకోవాలి ఫస్ట్. చాలామందిని శాచురేషన్ అది బాగుండి వాళ్ళు ఫీడింగ్ బాగా తీసుకుండి అంత సివియర్ సిమ్టమ్స్ లేకుండా ఉంటే వీ కెన్ ట్రీట్ దెమ్ ఆన్ ఓపీడీ బేసిస్ ఓన్లీ. ఒకవేళ చాలా ఆయాసంగా ఉంది, దగ్గు చాలా ఎక్కువగా వస్తుంది, ఫీడింగ్ తీసుకోలేకపోతున్నారు, చాలా ఇరిటబుల్గా ఉంది బేబీ, శాచురేషన్లో కూడా మార్పులు వస్తున్నాయి, కంపల్సరీగా వాళ్ళని హాస్పిటల్లో పెట్టి వైద్యం చేయాలి. ఈ పిల్లలకి ది షుడ్ నాట్ అలౌ దెమ్ టు గో ఇన్ టు డీహైడ్రేషన్. ఆక్సిజన్ చాలా ఇంపార్టెంట్ అండి. బాగా డిస్ట్రెస్ ఎక్కువ ఉంటే ఆక్సిజన్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ట్రీట్మెంట్. కొద్దిపాటి సెలైన్ డ్రాప్స్ అది వేస్తే నర్సల్ బ్లాక్ ఉంటే క్లియర్ చేయటం. కొన్నిసార్లు బ్రాంకోడైలేటర్స్ వాడుతూ ఉంటాం. కొన్నిసార్లు వాళ్ళకి రెస్పాన్స్ అంత ఎక్కువగా రాదంటే కొన్ని మెడికేషన్స్ ద్వారా కూడా మనం నెబులైజ్ చేయొచ్చు. ఎపినెఫ్రిన్ అని, అలాగే రిబావిరిన్ అనే యాంటీవైరల్ మెడిసిన్తో కూడా మనం నెబులేషన్ చేయొచ్చు. తీవ్రమైన జలుబు, దగ్గు, ఆయాసం వంటి బాధలతో వేధించే బ్రాంకియోలైటిస్లో మళ్ళీ అక్యూట్, క్రానిక్ అని 2 రకాలు కనిపిస్తాయి. అక్యూట్ బ్రాంకియోలైటిస్ అనేది సాధారణంగా వైరల్ ఇన్ఫెక్షన్ల వల్ల వస్తుంది. ఇది ముందుగా సాధారణ జలుబుతోనే మొదలవుతుంది. వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల సాధారణంగా ముక్కు మాత్రమే ప్రభావితమవుతుంది. ఇన్ఫెక్షన్ ముక్కు నుంచి గొంతులోకి, అక్కడి నుంచి స్వరపేటిక, శ్వాస అవయవాలను చేరుతూ ఉంటుంది. ఎలర్జీలు, పొగ వంటి కాలుష్య కారకాల మూలంగా జలుబు, దగ్గు, ఆయాసం కనిపిస్తున్నప్పుడు దాన్ని క్రానిక్ బ్రాంకియోలైటిస్గా పిలుస్తారు. బ్రాంకియోలైటిస్ని నిర్లక్ష్యం చేస్తే అది నిమోనియాకు, ఆపై ప్రాణాపాయంకు దారితీస్తుందని మనం గుర్తుంచుకోవాలి. బ్రాంకియోలైటిస్ ప్రివెన్షన్ చూస్తే అండి, మనకి ఆర్ఎస్వి వైరస్ ఆర్ కామన్గా చేసే వాటికి మనకి ఇంకా వ్యాక్సిన్స్ అట్లాంటివి ఏమీ లేవండి. ఈ కమ్యూనిటీలో మనం ఎక్కడైతే ఇన్ఫెక్షన్స్ ఉన్నాయో అలాంటి ప్లేస్లకు వెళ్ళకుండా ఉంటాం, క్రౌడెడ్ ప్లేసెస్ పిల్లల్ని తీసుకెళ్లకుండా ఉంటాం. అండ్ చాలా ఇంపార్టెంట్, ఈ అన్ని రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్కి మన పిల్లలకి చిన్నప్పటి నుంచే ఈ కాఫ్ చేస్తున్నప్పుడు, వాళ్ళు స్నీజ్ చేస్తున్నప్పుడు హౌ టు హోల్డ్ దేర్ హ్యాండ్ కీ ఆర్ హౌ టు పుట్ దేర్ హ్యాండ్ వెన్ దే ఆర్ కాఫింగ్ అనేది మనం చిన్నప్పటి నుంచి నేర్పుతూ ఉండాలి వాళ్ళకి. సో దే వోంట్ స్ప్రెడ్ ద డ్రాప్లెట్స్. ఇక 6 months దాటిన పిల్లలకి మన ఫ్లూ వ్యాక్సినేషన్ వలన కూడా చాలా మటుకు ఈ బ్రాంకియోలైటిస్ లాంటి పిక్చర్ లేదా ఇతర రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ చాలా తగ్గించవచ్చు. పిల్లల్లో కనిపించే బ్రాంకియోలైటిస్ బాధలకు సాధారణంగా యాంటీహిస్టమిన్స్, డీకంజెస్టెంట్స్ వంటి మందులు బాగా పనిచేస్తాయి. శ్వాస తీసుకోవడం కష్టంగా మారినప్పుడు నెబులైజర్లతో చికిత్స అందిస్తారు. దగ్గుకు దగ్గు సిరపులు బాగా పనిచేస్తాయి. బ్యాక్టీరియా మూలంగా బ్రాంకియోలైటిస్ సోకినప్పుడు డాక్టర్ల సలహా, సిఫార్సు మేరకు మాత్రమే మందుల్ని వాడాలి. సొంతంగా మందులు కొని వాడకూడదు. ఇక బ్రాంకియోలైటిస్ నివారణ విషయానికొస్తే ఎలర్జీలకు, కాలుష్య కారకాలకు పూర్తిగా దూరంగా మసలుకోవాలి. చంటి పిల్లల్ని పరిశుభ్రమైన వాతావరణంలో పెంచాలి. ఎలర్జీ కారక పదార్థాలకు, ప్రేరేపకాలకు దూరంగా ఉంచాలి. జలుబు, దగ్గు, ఆయాసం, పిల్లికోతలు ఎంతకీ తగ్గనప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించి తగిన చికిత్సను ఇప్పించాలి. రోగ నిరోధక శక్తి బాగున్నంత వరకే మనకు ఆరోగ్యం. వ్యాధి నిరోధకత సన్నగిల్లితే మన ఒంట్లో జబ్బుల తాకిడి పెరుగుతుంది. ఇప్పటికే ఉన్న కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు, ఉదాహరణకు షుగర్, హై బీపీ, గుండె జబ్బుల వంటివి రోగ నిరోధకతను మరింతగా సన్నగిల్లేలా చేస్తుంటాయి. పొగ, మద్యం వంటి అలవాట్లు కూడా ఇమ్యూనిటీని దెబ్బతీసేవే. ఇమ్యూనిటీ దెబ్బతీసే అలవాట్ల గురించి, రోగ నిరోధక శక్తిని పెంచుకోవటం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మనలోని రోగ నిరోధక శక్తి మన శరీరానికి రక్షణ కవచంలా పనిచేస్తుంది. మనకు తెలియకుండానే హానికారకమైన వైరస్లు, బ్యాక్టీరియాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల నుంచి శరీరాన్ని కాపాడుతూ వస్తుంది. అయితే కొందరిలో ఈ వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల త్వరగా జబ్బు పడతారు. ఇమ్యూనిటీని దెబ్బతీసే వాటిలో ముందుగా మద్యపానం గురించి చెప్పుకోవాలి. నిత్యం మద్యం సేవించే వారిలో కాలేయ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశంతో పాటు రోగ నిరోధక శక్తి కూడా తగ్గుతుందని పరిశోధకులు చెబుతున్నారు. తద్వారా మొదట న్యూమోనియా రావడం, అనంతరం శ్వాస తీసుకోవడంలోనూ సమస్యలు తలెత్తుతాయని పేర్కొన్నారు. ఈ క్రమంలో కరోనా సోకితే దాని తీవ్రత అధికంగా ఉంటుంది.
అందుకే మద్యం తీసుకోవడాన్ని మనందరం తగ్గించుకోవాలి. అలాగే ఉప్పు వాడకాన్ని కూడా పరిమితం చేసుకోవాలి. అధిక మొత్తంలో ఉప్పును తింటే రక్తపోటు పెరుగుతుంది. దీంతో మనలోని రోగనిరోధక శక్తి బలహీనపడుతుందని ఇటీవల ఓ అధ్యయనంలో తేలింది. చక్కెర వాడకం కూడా మనలోని ఇమ్యూనిటీని దెబ్బతీసేదే. అధిక మోతాదులో చక్కెర వినియోగం వల్ల రోగనిరోధక కణాల పని సామర్థ్యం కూడా తగ్గిపోతుంది. కాబట్టి చక్కెరను మితంగా తీసుకోవడమే మేలు. ఇక కాఫీ, టీలు కూడా మన రోగనిరోధకతను సన్నగిల్లేలా చేస్తాయి. కాఫీ, టీల్లో ఉండే కెఫీన్ ఎక్కువ మోతాదులో తీసుకోవటం వల్ల నిద్ర సమస్యలు వస్తాయి. నిద్రలేమి మూలంగా కడుపులో మంటగా ఉండటం, రోగనిరోధక శక్తి తగ్గడం వంటివి జరుగుతాయి. అలాగే జంక్ ఫుడ్ని మితిమీరి తీసుకోవడం మంచిది కాదు. జంక్ ఫుడ్ మన ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. వీటి వల్ల శరీరంలో కొవ్వు పెరిగి రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. దీంతో సులువుగా వ్యాధులు శరీరంలోకి వచ్చి చేరుతాయి. కాబట్టి జంక్ ఫుడ్కు వీలైనంత దూరంగా ఉండాలి. ప్రతి చిన్న విషయానికి ఒత్తిడికి గురి కావడం మానసిక అనారోగ్యానికి దారితీస్తుంది. ఒత్తిడి వల్ల రక్తపోటు పెరుగుతుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. జీర్ణక్రియపై కూడా ప్రభావం పడుతుంది. ఫలితంగా శరీరంలో హార్మోన్ల సమతుల్యం దెబ్బతింటుంది. రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. మరి రోగనిరోధక శక్తిని పెంచుకోవటం ఎలా? ఇందుకు విటమిన్లు, పోషకాలు మెండుగా ఉండే పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినాలి. పీచు పదార్థాలు జీర్ణాశయ పనితీరును మెరుగుపరుస్తాయి. తద్వారా పోషకాలు శరీరంలో చేరి రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వ్యాయామం, యోగా వంటివి మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి. తరచూ నీరు తాగాలి. ఆకుకూరల్లో విటమిన్ ఏ, సి, కే ఉంటాయి. మెగ్నీషియం, కాల్షియం వంటి పోషకాలుంటాయి. కాబట్టి ఆకుకూరల్ని ఆహారంలో భాగం చేసుకోవాలి. చలి సీజన్లో మనకు తరచూ జలుబు చేయడంతో పాటు గొంతు నొప్పి బాధలు కూడా తోడవుతూ ఉంటాయి. ముఖ్యంగా చలికాలంలో వాతావరణంలో మార్పుల కారణంగా హానికారక బ్యాక్టీరియా, వైరస్లు మన గొంతులో ఇట్టే తిష్టవేస్తూ ఉంటాయి. ఫలితంగా గొంతంతా ఒకటే గరగరగా అసౌకర్యంగా ఉంటుంది. గొంతు నొప్పి మూలంగా తినటం, తాగటం కూడా కష్టంగా మారుతుంది. ఈ నేపథ్యంలో చలికాలంలో తరచూ వేధించే గొంతు నొప్పి బాధల నుంచి ఉపశమనం కోసం ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. సీజన్ మారినప్పుడల్లా జలుబు, దగ్గుతో పాటు గొంతులో కూడా ఇబ్బందులు కనిపిస్తుంటాయి. గొంతులో మంట, నొప్పి లాంటి వాటితో పాటు గురగుర లాంటి శబ్దాలతో ఒకటే అసౌకర్యంగా ఉంటుంది. ఒక్కోసారి మింగడం కూడా కష్టమవుతుంది. ఈ గొంతు నొప్పికి చాలా వరకు వైరస్, బ్యాక్టీరియాలు కారణమవుతుంటాయి. 90% కేసుల్లో వైరల్ ఇన్ఫెక్షన్లే గొంతుకి సమస్యల్ని తెస్తుంటాయి. వైరస్ కారణంగా వచ్చే గొంతు నొప్పి ఒకరి నుంచి మరొకరికి తేలికగా వ్యాపిస్తుంది. తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు, మాట్లాడినప్పుడు వ్యాధికారక వైరస్ సూక్ష్మక్రిములు ఇతరులకు తేలికగా వ్యాపిస్తాయి. పిల్లల్లో ఈ సమస్య కనిపించినప్పుడు అది ఒకరి నుంచి మరొకరికి సోకకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లల్ని ఎక్కువగా బయట తిరగనివ్వకూడదు. చేతుల్ని తరచూ కడుగుతుండాలి. తరచూ ఉపయోగించే వస్తువుల్ని, బట్టల్ని శుభ్రం చేస్తుండాలి. గొంతులో అసౌకర్యం ఎక్కువగా ఉన్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే నొప్పి, మంట, గురగుర శబ్దాలు తగ్గుతాయి. మంచి ఉపశమనం ఉంటుంది. గొంతు నొప్పిగా ఉన్నప్పుడు తగినంత విశ్రాంతి తీసుకోవాలి. విశ్రాంత సమయంలో శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ వ్యాధికారకాలతో బాగా పోరాడగలుగుతుంది. గొంతు నొప్పిగా ఉన్నప్పుడు సాధ్యమైనంత ఎక్కువ మొత్తంలో నీళ్లు తాగుతుండాలి. నీరు గొంతులో తేమను పెంచి మింగడాన్ని తేలిక చేస్తుంది. గొంతు నొప్పితో బాధపడుతున్నప్పుడు ద్రవాహారాల్ని ఎక్కువగా తీసుకోవాలి. మెత్తటి గుజ్జులాంటి ద్రవాహారాలు గొంతు నొప్పిని తగ్గిస్తాయి. మింగడాన్ని తేలిక చేస్తాయి. తరచూ ఏదైనా చప్పరించాలి. చప్పరించేందుకు ఏవైనా ఇస్తుంటే లాలాజలం ఎక్కువగా ఊరుతుంది. ఇది గొంతు నొప్పిని తగ్గించే సహజసిద్ధమైన పరిష్కారం. గొంతు నొప్పి ఉన్నప్పుడు కారం, మసాలాల్ని బాగా తగ్గించాలి. ద్రవాహారాలు, సాత్విక ఆహారాన్ని తీసుకుంటూ ఉంటే గొంతు నొప్పి త్వరగా తగ్గుతుంది. కంట్లో చిన్న నలక పడితేనే ఎంతో అసౌకర్యానికి గురవుతాం. వెంటనే అప్రమత్తమై కంట్లో నలుసును తొలగించుకునేందుకు ప్రయత్నిస్తాం. కానీ కంటి చూపును హరించే కొన్ని రకాల వ్యాధుల్ని కనిపెట్టడంలో నేటికి మనం విఫలం అవుతూనే ఉన్నాం. ఆ వ్యాధిని గుర్తించి చికిత్స మొదలుపెట్టేలోపే జరగకూడని నష్టం జరిగిపోయి పూర్తిగా కంటి చూపును కోల్పోయే పరిస్థితి ఎదురవుతుంటుంది. గ్లకోమా అలాంటి జబ్బే. చాప కింద నీరులా నిశ్శబ్దంగా కంటి చూపును కొల్లగొడుతుంది. దీనికి సంబంధించిన ఎలాంటి లక్షణాలు మనకు కనిపించవు. గ్లకోమాను గుర్తించేసరికే మన చూపు చాలా వరకు మందగించి ఉంటుంది.
కంటి లోపల ఒత్తిడి పెరగటం మూలంగా వచ్చిపడే పెను విపత్తు గ్లకోమా గురించిన పూర్తి వివరాలని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. గ్లకోమా అంటే ఏంటి, ఎందుకు వస్తుంది? కంటి లోపల ఒత్తిడి పెరిగి కంటి నరం, దాన్నే ఆప్టిక్ నర్వ్ అంటారు, కంటి నరము దెబ్బతీదే దాన్ని గ్లకోమా అంటారు. ఈ గ్లకోమాలో ఈ ఫీల్డ్స్ రాను తగ్గిపోయి ఒక దశలో పూర్తిగా చూపు పోతుంది. దీన్నే ఇర్రివర్సిబుల్ బ్లైండ్నెస్. ఈ గ్లాకోమాలు ముఖ్యంగా 3 రకాలు. ఒకటి కంజెంటల్ గ్లాకోమా, పుట్టినప్పుడే వచ్చే గ్లాకోమా. రెండోది ప్రైమరీ గ్లాకోమాస్. మూడోది సెకండరీ గ్లాకోమాస్. కళ్ళల్లో నీరు కాడము, వెలుగు చూడలేకపోవడము, కంటి ఐబాల్ పెద్దగా ఉండడము, దీన్నే బూఫ్థాల్మస్ అంటారు. సో ఇలాంటివి కామన్గా మనము కంజెనిటల్ గ్లాకోమాలో చూస్తుంటాం. ప్రైమరీ గ్లాకోమాలో యాంగిల్ క్లోజర్ గ్లాకోమా, ఓపెన్ యాంగిల్ గ్లాకోమా అంటాం. సో యాంగిల్ క్లోజర్ గ్లాకోమాలో కంటి లోపల ఐరిస్కు కార్నియాకు మధ్యలో భాగాన్ని యాంగిల్ అంటారు. ఈ యాంగిల్ అనేది నేరోగా ఉండడము, మూసుకుపోవడము జరుగుతుంది. దీన్నే క్లోజ్డ్ యాంగిల్ గ్లాకోమా అంటాం. అదే వైడ్గా ఓపెన్గా ఉంటే ఓపెన్ యాంగిల్ గ్లాకోమా అంటాం. సో ఎగ్జాక్ట్గా ఎందుకు ఇలా అవుతుంది, కొంతమందిలోనే గ్లాకోమా కొంతమందిలో రాదు అనే దానికి కారణాలు తెలియదు కాబట్టి దీన్ని ప్రైమరీ గ్లాకోమాస్ అంటారు. ఇంకా లాస్ట్ది సెకండరీ గ్లాకోమాస్. సెకండరీ గ్లాకోమాస్ ఎందుకు వస్తాయంటే ఏదో ఒక జబ్బు వల్ల, కంటి లోపల కానీ బయట కానీ ఏదో ఒక జబ్బు వల్ల వచ్చే గ్లాకోమాను సెకండరీ గ్లాకోమా అంటారు. యువిఐటిస్ వచ్చి గ్లాకోమా వస్తే ఇన్ఫ్లమేటరీ గ్లాకోమా, పోస్ట్ ఇన్ఫ్లమేటరీ గ్లాకోమాస్ అని వస్తాయి. అలానే కంటి లోపల నరాలు బ్లాక్ అయ్యి, సెంట్రల్ రెటినల్ వీన్ బ్లాక్ అయిపోయి కొత్త రక్తనాళాలు పుట్టి నియోవాస్కులర్ గ్లాకోమా. అలానే కొంతమందికి దెబ్బ తగిలిన దానివల్ల ఈ యాంగిల్ చెడిపోయి యాంగిల్ డ్యామేజ్ జరిగి యాంగిల్ రెసెషన్ గ్లాకోమా అని వస్తుంటుంది. గ్లకోమా లక్షణాలు ఎలా ఉంటాయి? ఓపెన్ యాంగిల్ గ్లాకోమాలో ఏ సిమ్టమ్స్ అర్లీగా ఉండవు. సో ఏ సిమ్టమ్ ఉండకుండా చూపు తగ్గిపోతుంది. ఈ క్రానిక్ సింపుల్ గ్లాకోమా ఓపెన్ యాంగిల్ గ్లాకోమాలో స్లోగా పేషెంట్కి తెలియకుండానే చూపు తగ్గిపోవడం జరిగిపోతుంది. సో కాకపోతే అడ్వాన్స్డ్ స్టేజ్ ఆఫ్ ఓపెన్ యాంగిల్ గ్లాకోమాలో ఏమొస్తుందంటే కంటిలో బరువుగా ఉండడము, తలనొప్పి రావడము, చూపు అస్పష్టంగా ఉండడము, రాసిచ్చిన అద్దాలు కొద్ది రోజులే పనిచేసి మళ్ళీ మార్చుకోవాలా అని అనిపించడము, సైడ్ చూపు తగ్గిపోవడము జరుగుతుంటుంది. ఇది ఓపెన్ యాంగిల్ గ్లాకోమా. వెరాజ్ క్లోజ్డ్ యాంగిల్ గ్లాకోమా అనేది సడన్గా వస్తుంది. సడన్ ఆన్సెట్ ఆఫ్ ది హెడేక్, బ్లరింగ్ ఆఫ్ ది విజన్, రెడ్ ఐ, హెడేకు, వామిటింగు, ఇంకా సడన్గా చూపు బ్లరింగ్ రావడము జరుగుతుంది. ఎందుకు అంటే వాళ్ళల్లో ప్రెషర్ సడన్గా పెరుగుతుంది కాబట్టి ఈ సడన్ ఆన్సెట్ ఆఫ్ ది సిమ్టమ్స్ వచ్చేది క్లోజ్డ్ యాంగిల్ గ్లాకోమా. ఇంకొకటి ఏమి అంటే కంటి దీపం చుట్టూ వలయాలు కనపడుతుంటాయి. దీన్నే రెయిన్బో కలర్స్ అని, హ్యాలోస్ అని అంటూ ఉంటాం. సో ఇవి కూడా క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ది గ్లాకోమా. గ్లకోమాను ఎలా నిర్ధారిస్తారు? ఈ గ్లాకోమా ఇన్వెస్టిగేషన్స్లో ముఖ్యమైనవి ప్రెషర్ అన్నాం కాబట్టి ప్రెషర్ అనేది పెరుగుతుంది. దీన్నే టోనోమెట్రీ అంటాం. ఈ టోనోమెట్రీ అనేది కాంటాక్ట్ టోనోమెట్రీ, నాన్ కాంటాక్ట్ టోనోమెట్రీ. కాంటాక్ట్ అంటే కన్నుకి టచ్ చేసి ప్రెషర్ పెంచవచ్చు, కన్ను టచ్ చేయకుండా కూడా గాలి కొట్టి ప్రెషర్ చూడొచ్చు. ఇలాగా కాంటాక్ట్ అండ్ నాన్ కాంటాక్ట్ టోనోమెట్రీలో ప్రెషర్ మెజర్ చేస్తాను. జనరల్గా 21, 22 అంటే నార్మల్ అంటాం, దానిలోగా ఉంటే. 22 కంటే పైన ఉంటే ఈ సస్పిషన్ అంటాం. 25 కంటే పైన ఉంటే గ్లాకోమా అంటాం. ఇలాగా ఈ ప్రెషర్ను బట్టి మనము గ్లాకోమా డిసైడ్ చేస్తాం. సో దీన్నే టోనోమెట్రీ అంటాం. రెండో టెస్ట్ ఏం చేస్తుంటామంటే యాంగిల్ ఓపెన్ ఉందా క్లోజ్ ఉందా అని చేసేదానికి గోనియోస్కోపీ అంటాం. ఈ గోనియోస్కోపీలో యాంగిల్ ఓపెనా క్లోజా అనేది మనం చూస్తుంటాం. మూడోది ఏమంటే ఫండస్ అంటే రెటీనా చెకప్. ఈ రెటీనా చెకప్లో ఈ ఆప్టిక్ నర్వ్ అనేది కప్పింగ్ అనేది ఒక డిప్రెషన్ ఉంటుంది, గుంత ఉంటుంది. ఈ డిప్రెషన్నే కప్పింగ్ అంటాము. ఈ కప్పింగ్ అనేది పెరుగుతూ పోతుంది గ్లాకోమా పెరిగే కొద్దీ. ఈ కప్పింగ్ని బట్టి ఈ ఎంత డ్యామేజ్ జరిగింది అని జరుగుతుంది. ఇంకా మోడర్న్గా ఈ రెటీనా ఎగ్జామినేషన్కు ఓసిటీ అనే టెస్ట్ ఉంది. ఓసిటీలో నర్వ్ ఫైబర్స్, ఈ రెటీనాలో నర్వ్ ఫైబర్స్ ఉంటాయి. ఈ నర్వ్ ఫైబర్ ఎంత డ్యామేజ్ అయింది తెలుసుకునేదానికి ఓసిటీ అనే టెస్ట్ చేస్తూ ఉంటాం. ఇంకా పోతే మరీ సెన్సిటివ్ టెస్ట్,
వెనక డ్యామేజ్ జరిగిందా లేదా, ఎంత జరిగింది అని అసెస్ చేసేదానికి ఫీల్డ్ టెస్ట్ అనేది ఇది కూడా కంప్యూటరైజ్డ్ టెస్ట్. కంప్యూటర్ల సహాయంతో ఈ ఫీల్డ్ టెస్ట్ చేసి సైడ్ చూపు ఎంత మాత్రం తగ్గింది, జనరలైజ్డ్ చూపు యొక్క షార్ప్నెస్ ఎంత మాత్రం తగ్గింది, వాల్యూమ్ ఎంత తగ్గింది, క్వాలిటీ ఎంత తగ్గింది, క్వాంటిటీ ఎంత తగ్గింది, క్వాలిటీ ఎంత తగ్గింది అని చేసేది ఫీల్డ్ టెస్ట్ అంటాం. అది చాలా సెన్సిటివ్ టెస్ట్. సో ఈ టెస్టుల ద్వారా మనము గ్లాకోమా పర్టికులర్ పర్సన్కు ఉందా లేదా, ఏ టైప్ ఆఫ్ గ్లాకోమా ఉంది, ప్రైమరీ గ్లాకోమా, సెకండరీ గ్లాకోమా, ఈజ్ ఇట్ యాంగిల్ క్లోజర్ గ్లాకోమా, ఓపెన్ అండ్ దీనికి తగ్గట్టుగా ఈ ముందు భాగాన్ని కార్నియా అంటారు. కార్నియా యొక్క థిక్నెస్ కూడా మనకు ఈ గ్లాకోమాని డిసైడ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ టెస్టుల ద్వారా మనం క్షుణ్ణంగా టైప్ ఆఫ్ గ్లాకోమా ఏమి, ఏ స్టేజ్లో ఉంది, ట్రీట్మెంట్ ఎలా చేయాలనేది మనం నిర్ధారిస్తాం. గ్లకోమాకు చికిత్స ఎలా ఉంటుంది? లైఫ్ లాంగ్ గ్లాకోమా ఉంటుంది కాబట్టి డ్రాప్స్ మీద పెట్టినప్పుడు లైఫ్ లాంగ్ డ్రాప్స్ వాడాలి. క్లోజ్డ్ యాంగిల్ గ్లాకోమాలో ఈజీ మెథడ్ ఏమంటే లేజర్ ఐరిడాటమీ అంటాం. ఒక లేజర్తో చిన్న హోల్ వేసేస్తారు, దాంతో రిలీఫ్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఏమి, ఈ కంజెనిటల్ గ్లాకోమా బై బర్త్ వచ్చిండే గ్లాకోమాకు తప్పనిసరిగా ఆపరేషన్ అవసరం. అలానే సెకండరీ గ్లాకోమాకు ఏ కారణంతో అయితే గ్లాకోమా వచ్చిందో ఆ కారణం ట్రీట్ చేస్తే ప్రెషర్ నార్మల్కి వస్తుంటుంది. ఈ ఆపరేషన్ని యాంటీ గ్లాకోమా ఆపరేషన్స్ అంటారు. దీంట్లో ముఖ్యంగా 2 ముఖ్యమైనవి. ఒకటి దాన్ని ట్రెబెకులెక్టమీ అంటాం. ఈ ట్రెబెకులెక్టమీ ద్వారా ఈ బైపాస్ ఆపరేషన్, ఈ ఫ్లూయిడ్ను బయటికి పంపించేదానికి ఇంకొక కెనాల్ తయారు చేస్తాం. దీనివల్ల కంటి ప్రెషరు పర్మనెంట్గా తగ్గే అవకాశం ఉంది. సో ఈ పద్ధతి కూడా పనిచేయని వాళ్ళకి ఏం చేస్తామంటే కంటి లోపల ఒక ప్లాస్టిక్ వాల్వ్ పెడతాము. ఈ వాల్వ్ ద్వారా కంటిలో ఉన్న ఒత్తిడి తగ్గి కంటిలో ఉన్న యాక్వస్ ద్రవము బయటకు వెళ్తూ ఉంటుంది. సో దీన్నే వాల్వ్ సర్జరీ అంటారు. హై రిస్క్ పేషెంట్స్ ఎవరెవరంటే ఫ్యామిలీ హిస్టరీ, ఏజ్ పైబడిన వాళ్ళు, డయాబెటీస్ ఉన్నవాళ్ళు, హైపర్ టెన్షన్ ఉన్నవాళ్ళు, కార్టికోస్టెరాయిడ్స్ వాడేవాళ్ళు, వీళ్ళందరూ కూడా హై రిస్క్ పేషెంట్ అంట. ఈ హై రిస్క్ పేషెంట్స్కు గ్లాకోమా స్క్రీనింగ్ అనేది తప్పనిసరి. ఒక చిన్న చిట్కా మీకోసం. చలికాలంలో చర్మాన్ని చక్కటి ఆరోగ్యంతో ఉంచుకునేందుకు స్నానానికి వెళ్లే ముందు నిత్యం ఆలివ్ ఆయిల్తో ఒళ్లంతా మృదువుగా మర్దన చేయండి. చర్మానికి సమస్యలు తగ్గుతాయి, చర్మం చక్కటి ఆరోగ్యంతో ఉంటుంది. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించి మీ విలువైన సూచనలు సలహాలని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు మెయిల్ చేయండి.